చిన్న పాప వచ్చేసిందన్నమాట. ఎవరు ఇట్లా వచ్చినారో నేను మాట్లాడితే ఈ ఇంట్లో ఉన్న ఎవరున్నారు అంటే ఆడ గుడి కాడికి తీసుకెళ్ళేది. వాళ్ళది పురాతన కాలం నుంచి ఎప్పుడు వాళ్ళ తాతల కాలం నుంచి మంగ్లీ మేడం వాళ్ళ తాతల కాలం నుంచి గుడి హనుమాన్ గుడి ఉంది. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ శివ చౌహాన్ అక్కడ ఉన్నాడు. ఈయన బామాడిది కొద్దిగా హైప్ చెప్పి మాట్లాడండి అని ఇలాగా మాట్లాడడం. హైప్ చెప్పడం ఏముంది, ఉన్నే చెప్తే అయిపోయాయి కదా. ఆ ఫార్చ్యూన్ కారే తీసుకొచ్చినాం కదా, ఇంకా హైప్ చెప్పడం ఏముంది, ఆల్రెడీ తెలుసు కదా. ఇది జరిగితే హైప్ అంటే కొద్దిగా పాజిటివ్గా అది ఇది అని మాట్లాడుకుంటూ చిన్నగా జనరల్గా చెప్పాడు, అంత డెప్త్గా చెప్పలేదు. ఇంకా నేనేం మాట్లాడలేదు. చూసుకున్నాడు. గుడి వెనకలకి పోయినాం, గుడి వెనకాల ఏదైనా డెవలప్ చేయాలన్నాడు. దాని గుడి పక్కనే వాళ్ళ దాయాదులు ఉంటారు, అన్నదమ్ములు. ఆ ప్లేస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారంట. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే కూడా వాళ్ళు ప్లేస్ ఇవ్వట్లేదని. అంటే చిన్న జనరల్ టాపిక్ గురించి చెప్తున్నా, శివ మాతోటి మాట్లాడిన విధానం. సరే అండి, ఇంక అటెండే వదిలిపెట్టేసినాం, వాళ్ళు ఇచ్చినప్పుడు డెవలప్ చేసేస్తామని అతను చెప్పాడు. శ్రీరామనవమి అప్పుడు ఆ ప్లేస్ అంతా తీసేసుకుంటే కానీ ఎక్కువ చేయొచ్చు అంటేనే శివ చౌహాన్ అప్పుడు మాకు చెప్పింది. అక్కడ నుంచి పోయిన తర్వాత మనం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దామంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి, డోన్ దగ్గరికి, అక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయి మధ్యలేటే స్వామికి వెళ్ళాలంటని అతను అనుకున్నాడు. అతను అలా పూజారి ఒక పర్సన్ ఉన్నాడు, అతను కూడా కార్లోనే వచ్చేసినాడు. అండ్ సిమెంట్ ఫ్యాక్టరీ చూసేసుకొని అంతా చూపించేసినాడు, మొత్తం మెట్లు అంతా చూపించేసి ఇదంతా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఆయనకి చూపించిన తర్వాత వీళ్ళందరూ కర్నూలుకి వచ్చినాడు. ఆడ ఎవరు లేరు, మేమే ఉన్నాం అనమాట. ఇంకొక పర్సన్ సత్య సార్ అంటానని అతను 5 కోట్లు కట్టాడు. 5 years ఒక్కడే ఆ ట్రస్ట్ అది బిల్డింగ్ చూసి ఊర్లో బిల్డింగ్ 5 రూపీస్ 6 రూపీస్ అది 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు వాళ్ళని బట్టి వాళ్ళ ఇన్కమ్ ఎంత పెడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చేయడం అటు చూపించుకుంటూ వచ్చేసిన అనమాట. నాకు 6 రూపాయలు ఫస్ట్ 6 రూపాయలు లాగా ఇచ్చేసినట్టు, కొద్దిగా పెరిగేసరికి 7 రూపీస్ లాగా అలా ఇచ్చుకుంటూ వచ్చేసినట్టు అనమాట. ఇది జరిగింది. అండ్ సిమెంట్ ఫ్యాక్టరీ మంగ్లీ ఎంట్రీ ఏంటి అనేది సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు మంగ్లీ మేడం ఎందుకు పోయినా మేము అసలు మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మంగ్లీ మేడం గారు ఆమె వర్షన్లో కావచ్చు, మేడం ఎవరికైతే చెప్తాం పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎవరైతే చెప్తుందో నేను ఎక్కడ లేను అనేది వర్షన్ కరెక్టే, ఆమె వర్షన్లో కరెక్టే. ఎందుకంటే ఆమెను ఎప్పుడు మేము కలవలేదు, ఎప్పుడు చూపించలేదు. ఈయన పేరు చెప్పుకుంటూ వచ్చేసిండు. వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు మాతో పాటు ఉన్నాడు. తమ్ముడే కదా, ఊరికి పోయినాం కదండి, సొంత తమ్ముడు సొంత ఇంటికి పోయినాం. మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి పోయినాం మేము. వాళ్ళ ఇంటికి పోయి అతన్ని కార తీసేసుకొని ఆ గుడి పూజారి ఉంటాడు కదా, గుడి పూజారి శివ. డబ్బుల విషయంలో అతనితో మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు కదా. అదే నేను చెప్తున్నా. ఆడ చెప్పడం ఏంటంటే ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు ఎవరు పెట్టలేదు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏం పెట్టలేదు. ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఒక 15-20 లక్షల లోపే ఉంది. అంతవరకే పెట్టుకున్నారు. అంటే నమ్మకం లేక, అందరి దగ్గర ఏం నమ్మకం లేక ఆడి వరకే పెట్టారు, ఆడి వరకే ఉన్నారు. ఎప్పుడైతే ఇతను మాట్లాడి శివగారు ఎప్పుడైతే శివ చౌహాన్ ఎప్పుడైతే వచ్చేసి ఇదంతా బిల్డింగ్ చూసిన తర్వాత, అండ్ మైనింగ్ దీనికి సంబంధించింది 68 ఎకరాల మైనింగ్ ఒకటి ఉంది. అంటే సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించింది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి. అక్కడ కూడా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలేటే స్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ రాయలసీమలో. ఏం లాగా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే గుడి బంద్ ఉంది, అటుపోయి దర్శనం చేసేసుకొని వచ్చేసాం. కర్నూలుకి వచ్చినాం. కర్నూలుకి వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ పరిచయం చేశాం. అందరికి పరిచయం అయిన తర్వాత ఇందాక ఫోటో చూపిస్తున్నారు కదా, సెల్ఫీ తీస్తున్నారు కదా, మంగ్లీ గారి తమ్ముడు అనేసరికి అప్పుడు ఈయన ఫ్యాక్టరీ మొత్తం చూసేసి ఇవన్నీ చేసిన తర్వాత అతన్ని అడగడం స్టార్ట్ చేశారు. బిజినెస్ బాగానే ఉంటుంది, ఇది బిజినెస్ ముందరికి వెళ్ళొచ్చు, రాయలసీమలో కదా మన దగ్గర ఉంటుంది కదా, జాబులు కూడా ఎక్కువ వచ్చేస్తుంది అంటే అతను మాట్లాడడం అదంతా జరిగింది. అప్పుడు వీళ్ళందరికీ ట్రస్ట్ రావడం వల్ల మే నుంచి బిజినెస్ అనేది ఎక్కువ జరిగింది. అంతవరకు 25-30 lakhs మాత్రమే ఉన్నాయి అందరి దగ్గర. అంటే ఎవరంతా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ మనీ అంతా కూడా 10th క్లాస్ వరకే చదువుకున్న రమావత్ మధు అసలు ఎందులో పెట్టేవాడు? అదే మేము అంటున్నాం. ఆయన దాదాపుగా నాకు కలిసేసరికి 3.5 సంవత్సరాల్లో అంత గ్రోత్ అయ్యి వచ్చినాడు. ఎందుకు గ్రోత్ అయ్యాడు, ఎలా గ్రోత్ అయ్యాడో తెలియదు. ట్రేడింగ్ మాకు చెప్పడం అంటే ట్రేడింగ్. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద చదువుకులు కాదు, ఎంతో మంది ఉన్న వాళ్ళు. మన 2 కోట్లు ఒక పెద్ద వాళ్ళు, అంటే అటువంటి వాళ్ళే ఉన్నారు. మేము దానికి ఆశపడేసి సరే మన ఓడు అంటేనే బాగా అయిందనమాట. అక్కడి వరకు డబ్బులు పెట్టలేదు సార్. అత్యాస అనేది ఈ రోజు మిమ్మల్ని రోడ్ మీద నిలబెట్టేసింది. రోడ్డు పెట్టింది. మేజర్ గా నమ్మకం అనేది బాగా అతను నమ్మిన తర్వాత ఎందుకంటే మేము చూసింటే బాగుండు, వెళ్ళింటే బాగుండు. ఒక్కసారైనా సరే ఇతను ఎలా డబ్బులు సంపాదించగలిగాడు అనేది మీరు ఆలోచించుంటే బ్యాడ్ స్టెప్ వేసుండేవారు కాదు. అంటే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం, లేకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళడం 4-5 సార్లు మేము అడిగితే కూడా ఆడ పోదాం సార్, పోదాం సార్, అట్లా ఇది కాదు సార్ అని. ఇది ఎందుకు వేయలేకపోయినామంటే ఇంట్రెస్ట్ 2వ తారీఖు 3వ తారీఖు 5వ తారీఖు వచ్చింటే గనక ఆయన చెప్పిన టయానికి రాకపోయింటే ఖచ్చితంగా అనుమానం వచ్చేది.
సార్ అంటే ఈ టీమ్స్ ఎట్లా వస్తాయంట అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఎక్కువగా నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు బాగా రిచ్ పీపుల్నే టార్గెట్ చేస్తారు. అవును. కూర్చుని సంపాదించాలి అనుకునే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో అంటే మేము ఇతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఇతనితో పాటు వీళ్ళ బావ, మేజర్ గా వాళ్ళ బావ భరత్ కుమార్ చౌహాన్ అండ్ వాళ్ళక్క మేజర్ సిస్టర్ జిఎన్ఐ కంపెనీ ఎప్పుడైతే పెట్టారో జిఎన్ఐ కంపెనీ ఉన్న వాళ్ళ డైరెక్టర్, వాళ్ళు వాళ్ళ ముగ్గురు కలిసి చేసుకోవడం. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ముగ్గురు బావలు వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నారు. ఏమేమి కంపెనీస్ ఉన్నాయి సార్? గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది జనవరిలో స్టార్ట్ చేశారు. బోగస్ కంపెనీ అన్నారు. ఇంకా బోగస్ కంపెనీ మనం స్టార్ట్ చేసినప్పుడు బోగస్ అని కంపెనీ అని వెళ్ళాం కదా. ఎందుకంటే జస్ట్ ఆడ కంపెనీ పెట్టారు. ఆడ జైరాబాద్ లో ల్యాండ్ తీసుకోవడం. జైరాబాద్ లో ఇందాక మీకు బ్రోచర్ కూడా చూపించాను. ఆ ల్యాండ్ బ్రోచర్ కూడా చూపించాను. ఆ ల్యాండ్ బ్రోచర్ చూసుకొని అంతా కట్టారు. ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పెట్టేసేసుకున్నారు. ఎప్పుడైతే ఈ మన శివ గారు ఎప్పుడైతే వచ్చేసి చూసుకున్నారో, వీళ్ళందరూ సెల్ఫీలు తీసేసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళని చూపించేసరికి వీళ్ళందరూ అంత ఫేమస్ క్యాండిడేట్ అంటున్నారు కానీ నిజంగా ఇప్పటి వరకు అతను ఎవరో నాకు కూడా తెలియదు సార్. అంటే నేను మీడియాలో ఉన్నా గత కొన్ని సంవత్సరాల నుంచి. నాకే కాదు, మా మీడియా పర్సన్స్, మా మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు. మాకు మంగ్లీ గారు తెలుసు కానీ, మంగ్లీ గారి సిస్టర్ పుష్ప సాంగ్ తో ఆమె ఫేమస్, వాళ్ళిద్దరు తెలుసు కానీ మంగ్లీ గారి బ్రదర్ అసలు తెలియదు. మరి అతను అంత ఫేమస్ అని మేము అనుకోవట్లా. ఫేమస్ కాదండి ఇక్కడ. ఆయన ఫేమస్ ఎందుకు అవుతాడు? మంగ్లీ గారి తమ్ముడు కాబట్టి ఫేమస్ అయింది కదండి. ఇప్పుడు మంగ్లీ గారి చిన్న చెల్లెలు ఉంది, ఎక్కడ కూడా ఏ మీడియాలో ఎక్కడ కూడా చూపించలేదు. మధు చాలా బాగా చెప్పేవాడు అనమాట. వీళ్ళిద్దరు పాటల మీద ఉన్నారు, వాళ్ళు ఎక్కడ మీడియాలోకి రాలేదంటని చేసుకుని అంటే మేము జర్నీ చేసే టైంలో అంత బాగా మంచోడే. అంటే ఇప్పుడు అతను మోసం చేయాలి అనే ఉద్దేశంతోనే చేశాడా, లేకపోతే అతనికి నష్టాలు వచ్చాయా? ఇప్పుడు అది పడిపోతుందని తెలుసు, అతనికి తెలుసు. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి అది ఏం బిజినెస్ చేస్తున్నారో తెలియదు కాబట్టి. ఏదైనా ఒక బిజినెస్ మంచిగా ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూస్తుంటున్నాం కాబట్టి అదంతా బాగుందని మేము నమ్ముకుంటూ వచ్చేసినాం. అతని బిజినెస్ మేము చూడలేకపోయినాం. అది మేజర్గా ఏంటంటే మేము చూడలేకపోయినాం. మేము వెళ్ళి అక్కడ చూసింది ఇప్పుడు ఒక కారు, ఒక షెడ్ ఉంది, లేదంటే ఇంకొకటి ఫ్యాక్టరీ ఉంది, దాంట్లోకి వెళ్ళి మేము చూడగలుగుతాం. ఇది మేము చేసిన తప్పు. అంటే ఇప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయనే ఒక ఆశ మళ్ళీ ఉందా? యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళని అండ్ ఇప్పుడున్న మేడం మంగ్లీ గారు, మేడం సజ్జనర్ సార్ దగ్గరికి ఎప్పుడైతే నిన్న పోయి కలిసిందో, మేమందరం కూడా మళ్ళీ బాధ్యతలందరం సార్ దగ్గరికి కలిసేసి ఆ మేడం తరపున ఏదైతే ఆమె చెప్తుందో, మేడం ఏదైతే చెప్తుందో దానికి మేము వివరణ ఇవ్వడానికి ఆమె నీటిలో లేను అంటున్నారు. విషయం అయితే చెప్పండి. అంటే ఇప్పుడు ఓకే, మంగ్లీ పేరైతే వాడుకున్నాడు, ఇదంతా కూడా అర్థం అవుతుంది. అంటే పాపం మంగ్లీ ఎంతో కష్టపడి పైకి వచ్చింది సార్. ఇప్పుడు ఆమె పాటలు పాడుకుని, ముందు న్యూస్ చూసుకుని, దాని తర్వాత సినిమా పాటలు, అలాగే బయట ప్రైవేట్ సాంగ్స్ అట్లా పాడుతూ ఇప్పుడు హిందీ, బాలీవుడ్ వరకు కూడా ఆమె మంచి స్థాయికి వెళ్ళింది, కష్టపడుతూనే వెళ్ళింది. అంటే ఒక విషయం చెప్పండి, మంగ్లీ గారికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? అంటే ఇప్పుడు మా దగ్గర నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటున్నా, శివ దగ్గరికి ఎందుకు వెళ్ళాము అంటున్నాం. అంటే వాళ్ళ బ్రదర్ ఉందని నేను ఒప్పుకుంటున్నా. వాళ్ళ బ్రదర్ ఉంది, ఫొటోస్ చూపించారు. మంగ్లీ గారి బ్యాంక్ అకౌంట్ మీరు అన్న మనీ కొట్టారా? ఇక్కడ చూడండి, మంగ్లీ గారు బ్యాంక్ అకౌంట్ కానీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ మాకు ఏం దాని గురించి ఎప్పుడు కొట్టలేదు మేము. ఈయన బ్యాక్ ఎండ్ గా వీళ్ళు ఉన్నారు అన్నందుకే కదా మేము చేసింది. బ్యాక్ ఎండ్ గా ఉన్నారనేది కదా. ఈ రోజు తెరపైకి మంగ్లీ వచ్చి మంగ్లీ మొత్తం కూడా డిఫేమ్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పినారో మేము అదే చెప్తున్నాం. మేము ఏదో కల్పించుకొని వాళ్ళని చూసుకొని అంతే చేసలేదు. అంటే మంగ్లీ గారిని డిఫేమ్ చేసే ఉద్దేశం అయితే మీకు లేదు? మాకెందుకు ఉంటదండి. వాళ్ళని ఏంటంటే మేడం మీరు కనీసం పట్టించుకుంటే మీకు న్యాయం జరుగుద్దని ఆమె పేరు వాడుతున్నారు. పట్టించుకుంటే న్యాయం ఎందుకు జరుగుతుంది? ఆయన ఏదైతే చెప్పినాడో అదే కదా మేము చెప్తున్నాము. అర్థం కాని ఏంటంటే ఆమె దగ్గరికి మేము ఎందుకు పోతాము? డిపార్ట్మెంట్ ఉంది మాకు, కోర్టు ఉంది మాకు, మేడం దగ్గరికి మేము ఎందుకు పోతాం? ఇప్పుడు మేడం ఎందుకు వీళ్ళందరూ బాధితులు వీళ్ళకి తెలియదు ఎందుకు అంటుంది? అడ్వకేట్ సుబ్బు విషయంలో మంగ్లీ గారు పాత్ర బాగుంది, మీ విషయానికి వస్తే అంత లేదు. రమావత్ మధు మాత్రం ఆమె పేరు వాడుకున్నాడు. ఇక్కడ యాక్చువల్ గా మంగ్లీ మేడం గారు వాళ్ళ ఇంటికి వాళ్ళ తాండాకి వెళ్ళడము, చూసుకోవడము, ఆ బంగ్లా ఏదైతే ఉంటుందో, పెద్ద బంగ్లా, అసలు ఆ చిన్న విలేజ్ లో దాన్ని చూసిస్తే ఏ హాస్పిటల్లో లేదంటే ఏ పెద్ద కాలేజు అన్నట్లు ఉంది ఆ బిల్డింగ్. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక పర్సన్ ఒక 3.5 సంవత్సరాలతో అంత పెద్ద బిల్డింగ్ కడితే ఎవరికైనా కూతురుని ఇవ్వాలని ఉంటుంది, లేదంటే కనుక ఇంకోటి ఇవ్వాలని ఉంటుంది, మా అల్లుడైతే బాగుంది, ఎవరికైనా ఉంటుంది. నాకు 2 కూతుళ్ళు, 10th క్లాస్ నా కూతురు ఇప్పుడు అయిపోయింది. రైట్ నా అంత ఆ ఐఫైలో ఉన్నప్పుడు మాకు ఆశ అయితే కలుగుతుంది, అరే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించానండి. ఓకే, ఆటి వరకు ఉంది. తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఏదైతే ఉందో,
వాసవి ట్రెండ్స్ ఏదైతే ఉంటుందో ఆ మంగ్లీ గారు ఆ డ్రమ్స్ అంటే చిన్నవి అవి ఉంటాయి, ఒక చిన్న కుండలాగా ఉంది. మేము అది ఏదో అనుకున్నాం కానీ మ్యూజిక్ టైప్ ఉండేది, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదంతా మంగ్లీ గారు వస్తారు. ఆమె ఆమె వచ్చి సాంగ్స్ ఇవన్నీ చూసేసుకొని వెళ్ళిపోయేది. అక్కడ మేము 4-5 రోజులు అక్కడే ఉంటున్నాం. సో ఆ రకంగా మీ అందరినీ మోసం చేశాడు అతను. ఎస్ అండి. తర్వాత అతను నష్టపోయాడు, మిమ్మల్ని మోసం చేశాడు. ఎస్ అండి. అతను నష్టం ఏం పోలేదు. నష్టం ఎందుకు పోయినాడు? ఇన్ని కోట్లు అంత మందికి అన్ని చేసేసి అన్ని 10వ తరగతి అబ్బాయి, అంతవరకు చదువుకున్న అబ్బాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఎవరు అడగలేదు నన్ను, మీరే అన్నారు ఒక మోటివేషనల్ స్పీకర్ అంటారు. ఎందుకంటే మీరు చూసినట్లు ఉన్నారు, ఎవరు చూసినట్టు తెలియదు కానీ ఎవరు చెప్పారా మీకు అని ఇంతవరకు నేను చెప్పలే. నేనేంటిది అనేది ఇంతవరకు కూడా చెప్పలే, బయటికి తెలియదు అనమాట. ఒక మంచి స్థాయిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఒక మంచి నేమ్ ఉండి చేసుకునే పర్సన్. ఈ రోజు నేను ఎందుకు మీడియాలో ముందుకు వచ్చేసి నా ఫేస్ వాల్యూ కూడా పోతుంది, ఎందుకంటే ఈడేంది ఇంత చేసినాడు అనేది ఉంటది కదా. కానీ నాతో పాటు ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో, సార్ ఉన్నారు, అట్లా ఉంటుంది. ఈ విధంగా బిజినెస్ డబ్బులు ఖచ్చితంగా తీసుకొని ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంది. ధైర్యం అయితే ఖచ్చితంగా ఉందండి. మేము ఎంత వరకైనా పోరాడడానికి, ఏడైనా కూర్చోవడానికి, ఏడ కూర్చుంటామో, మంత్రి గారి దగ్గర కూర్చుంటామా, అండ్ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటామా, లేకుంటే సజ్జనర్ సార్ దగ్గర కూర్చుంటామా, మేము అందరం కూర్చొని మాట్లాడతాం. కానీ మోసపోయినాం. వాళ్ళు ఏమంటున్నారు? ఒక విషయం చెప్పండి. ఎస్ అండి. అన్నం తిని ఎన్ని రోజులైంది?